తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపట్లో జరుగుతుంది. తెలంగాణ సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాల ఖరారు చేయనున్నారు. ఆసరా కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ 2వ విడత ఇళ్ల స్కీమ్ ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి తోడు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలోని పలు కీలక నిర్ణయాలు, తాజా రాజకీయ పరిపాలన పరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. తొలుత ఈ నెల 21వ తేదీన మంత్రివర్గ సమావేశం అని భావించినప్పటికీ 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 21న సరస్వతి అంత్య పుష్కరాల కారణంగా నేటికి వాయిదా వేశారు. తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపట్లో జరుగుతుంది. తెలంగాణ సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాల ఖరారు చేయనున్నారు. ఆసరా కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ 2వ విడత ఇళ్ల స్కీమ్ ప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలోని పలు కీలక నిర్ణయాలు, తాజా రాజకీయ పరిపాలన పరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. తొలుత ఈ నెల 21వ తేదీన మంత్రివర్గ సమావేశం అని భావించినప్పటికీ 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 21న సరస్వతి అంత్య పుష్కరాల కారణంగా నేటికి వాయిదా వేశారు. తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపట్లో జరుగుతుంది. తెలంగాణ సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాల ఖరారు చేయనున్నారు. ఆసరా కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ 2వ విడత ఇళ్ల స్కీమ్ ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి తోడు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలోని పలు కీలక నిర్ణయాలు, తాజా రాజకీయ పరిపాలన పరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. తొలుత నెల 21వ తేదీన మంత్రివర్గ సమావేశం అని భావించినప్పటికీ 23వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఈ నెల 21న సరస్వతి అంత్య పుష్కరాల కారణంగా నేటికి వాయిదా వేశారు. తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపట్లో జరుగుతుంది. ఇక తెలంగాణ సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కానుంది. ఇక ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే జూలై 2 నుండి ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఏదైతే ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి కేబినెట్ ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. ఇక కాబట్టి అందుకు సంబంధించినటువంటి అంశాలు, ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే వారికి ఏదైతే ఆరోగ్యం సంబంధించి హెల్త్ కార్డులు కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి అందుకు సంబంధించి విధి విధానాలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇటు కృష్ణా జలాల విషయం కానీ, అలాగే ఏదైతే
ఇటు మహారాష్ట్రతో పక్కనున్న రాష్ట్రాలతో ఈ గోదావరి నది జలాల విషయం మాట్లాడాలనుకున్నటువంటి అంశాలు కానీ వీటన్నిటిపైన కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే రానున్నటువంటి వర్షాకాలంకి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, వ్యవసాయ శాఖకు సంబంధించి అనే దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక అందుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. మొత్తంగా ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు ఏదైతే వరి ధాన్యం కొనుగోలు చేయట్లేదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, పంటలు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎంత మేరకు వరి ధాన్యం కొనుగోలు చేశారు, అలాగే వివిధ రకాల పంటలు ఎంత మేరకు కొనుగోలు చేశారు అనే దానిపైన కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో కూలంకషంగా చర్చించబోతున్నారు. ఇక ప్రతిపక్షాన్ని తిప్పికొట్టేలా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్రంలో ఇప్పటికే ఎండ తీవ్రత చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇందుకు సంబంధించి వడదెబ్బ బారిన పడి కూడా కొంతమంది చనిపోతున్నారు. ఇక అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలు ఏ విధంగా అంటే ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కానీ, అలాగే ఈ ఎండ తీవ్రత వల్ల ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఏ విధంగా వారికి సహాయం చేయాలి ఏంటి అనే దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. వేణుగోపాల్, అంటే ఇప్పుడు ఈ సమావేశం ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతుంది? సచివాలయంలో 4 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ సమావేశంలో మంత్రులందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించి మొదట ఈ నెల 21న కేబినెట్ నిర్వహించాలని భావించినా కానీ సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో ఇక ఆ రోజు నిర్వహించాలనుకున్నటువంటి కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని చెప్పి పలువురు మంత్రులు కోరారు. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే మంత్రులు కోరడంతో ఇక ఈ రోజు 4 గంటలకు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఇంకా అందులో భాగంగా ఈ రోజు 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. థ్యాంక్ యూ వేణుగోపాల్.